నీవు అనే ఆత్మీయ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అకేషనల్గా వెలగకూడదండి. అకేషనల్గా వెలుగే వెలుగు నిజమైన వెలుగు కాదండి. దేవుడు వాళ్ళని అస్సలు అంగీకరించడు. ఒకవేళ నువ్వు మొత్తానికి వెలగకపోయినా పర్లేదేమో, కానీ ప్రభువు చెప్తున్న మాట, నువ్వు అటు వెలిగినట్టుగా అటు వెలగనట్టుగా ఉంటే మంచిది కాదు అది. దేవుడికి అసలు అలాంటి వారంటే ప్రభుకి అసలు ఇష్టం ఉండదండి. మొత్తానికి పాపిష్టులైనా చూసి ప్రభు జాలి పడతాడేమో, కానీ అటు ఇటు కన్నా చూసి ప్రభు అసలు సహించడండి. నా లవోదిక సంఘంలో అదే చూస్తాం. అవును, నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నావు, నువ్వు చల్లగలేవు వెచ్చగలేవు, ఎలా ఉన్నావు, నువ్వు వెచ్చకున్నావు, నిన్ను చూస్తూ నాకు ఒళ్ళు మండిపోతుందని మాట్లాడతాడు. చాలా కోపం వచ్చేసి నన్ను చూస్తే నాకు. ఇప్పుడు పాపిష్టులుగా బతికితే బాగుండి, నేను వదిలిపెట్టేసావని నువ్వు కాసేపు ఏమో అక్కడ ఉన్నావు, కాసేపు ఎక్కడ ఉంటున్నావు, కాసేపు వెలుగుతున్నావు, కాసేపు పారిపోతున్నావు, కాసేపు క్రైస్తవుల్లో జీవిస్తున్నావు, కాసేపు అన్నిట్లో బ్రతుకుతున్నావు. నీ జీవితం ఏంటి? నీ బ్రతికేంటి? ఇలాగా అకేషనల్గా ఎలగడం ఏంటండి? అదేం పద్ధతి అండి? అదేం మనస్తత్వం అండి?